హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మీకు విషయం చెప్పాలి. మనందరం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ప్రయాణిస్తూ ఉంటాం. అనుకోకుండా ఒక్కోసారి మనం వెళ్ళాల్సిన దారిని పాస్ చేసేసేస్తాం, లేదా పక్కకి వెళ్ళిపోతాం. అయినా గూగుల్ మ్యాప్ ఊరుకుంటుందా ఏమిటి? గూగుల్ మ్యాప్స్ మనం చేరుకున్న ప్రదేశం నుంచి మనం చేరాల్సిన గమ్యానికి కొత్త దారి చూపిస్తుంది కదా. ఈ అనుభవం మనందరికీ చాలాసార్లు అయ్యే ఉంటుంది. కరెక్ట్గా అలాంటి విషయమే ఇప్పుడు జరుగుతోంది. అప్పట్లో స్వర్గసీమ వారి సుకేతనలో, సిరుల సీమ 2లో చాలామంది ఇష్టపడి కూడా వేరువేరు కారణాల వల్ల ప్లాట్ కొనుక్కోలేకపోయారు. వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం. సరిగ్గా ఇందాకటి గూగుల్ మ్యాప్స్ కథలాగే ఇప్పుడు మిస్ అయిపోయిన ఆ ప్లాట్లని కొనుక్కునే అవకాశం వచ్చేసింది. అంటే స్వర్గసీమ వారి సుకేతనలో, సిరుల సీమ 2లో రీసేల్ ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని కొనుక్కోవడం ద్వారా అప్పట్లో మనం సుకేతన, సిరుల సీమ 2లో మిస్ అయింది ఇప్పుడు పొందవచ్చు. అదే అభివృద్ధి, అదే సకల సౌకర్యాలతో కూడిన అమరిక, అదే విధమైన అభివృద్ధికి దారి ఇప్పుడు పొందుదాం రండి. ఇదే దృశ్యమాలికలో చూడబోతున్నాం. రండి, వెల్కమ్ టు స్వర్గసీమ డాక్యుమెంటరీ. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇప్పుడు మనం స్వర్గసీమ సుకేతన ఎంట్రన్స్లో ఉన్నాం. ఇది ఎంట్రన్స్ ఆర్చి. రండి, మీకు ఒక అద్భుతమైన వెంచర్ని పరిచయం చేస్తాను. ఇప్పుడు మనం సుకేతన వెంచర్లో ఉన్నాం. ఈ వెనకాల చూసారా, ఈ వృక్షరాజం 150 సంవత్సరాల మామిడి చెట్టు. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఈ వృక్షరాజ ఆశీర్వాదంతో మరేమన్నా కానివ్వండి, స్థల మహత్యం కానివ్వండి, దిగ్విజయంగా వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశాం. నేను ఏమేమి డెవలప్మెంట్ చేశాము, ఎంత అద్భుతంగా తయారైందో మీ అందరికీ చూపించి ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. నాతో పాటు రండి, అన్ని డెవలప్మెంట్స్ మీకు చూపిస్తాను. మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా చక్కగా ఆస్వాదించండి. స్వర్గసీమ సుకేతన స్వర్గసీమ కంపెనీ చరిత్రలోనే కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఒక గొప్ప ఇంపాక్ట్ కలిగించిన వెంచర్. ఎందుకంటే అతి తక్కువ ధరలో అద్భుతమైన లొకేషన్లో ఎన్నో సౌకర్యాలతో
దీన్ని ఇవ్వగలిగాం. వెంచర్ చుట్టుపక్కల చూస్తే డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, పార్కులు, అత్యంత సుందరంగా డెవలప్ చేసిన రిసార్ట్. ఒకటేంటి, ఇక్కడికి వచ్చి చూస్తే మీరు వావ్ అనకుండా ఉండలేరన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఈ వెంచరు. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇది చుట్టూ కాంపౌండ్ వాల్తో పరిపుష్టమై ఉంటుంది. సకల సదుపాయాలు ఉన్నాయి. వేసవి కాలంలో తోటకి రావడం, ఈ మామిడి చెట్ల మధ్య గడపడం అనేది మధురానుభూతినిస్తుంది. ఒక మామిడి చెట్లనే కాదు, వివిధ సీజన్స్కి వివిధ రకాల ఫ్రూట్స్ అన్నమాట. మనకంటూ ఓ సొంత తోట ఉంటే ఆ అనుభూతి, ఆనందమే వేరు. వెంచర్ కంప్లీట్ అయింది. అలాగే చెట్లు కూడా ఎదిగాయి. ఈ చెట్లన్నీ కూడా మన వెంచర్ ప్రారంభంలో పెట్టామన్నమాట. ఈ సీజన్కే మంచి ఫ్రూట్స్ వచ్చాయి. అలాగే డెవలప్మెంట్ పరంగా ఈ వెంచరు సమున్నతమైన స్థానాన్ని పొందుతుంది. చూడండి, వాటర్ ట్యాంక్ కానివ్వండి, కర్బ్స్, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఒకటనేంటి అన్ని విధాలుగా కూడా ఎక్కడా తీసిపోని విధంగా ఈ వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ రిసార్ట్లో పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ఏరియా, పెద్దవాళ్ళు, వయోధికులు సేద తీరడానికి గజీబోలు, అలాగే యువత ఆడుకోవడానికి క్రికెట్ నెట్టు, షటిల్ కోర్టు ఇలాంటివన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక రిసార్ట్ బిల్డింగ్, స్విమ్మింగ్ పూల్ వాటిని కూడా చాలా త్వరగానే ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయి. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా స్ట్రీట్ లైట్లు బిగిస్తున్నాం. మీరు స్ట్రీట్ లైట్లు కూడా చూడొచ్చు. ఫైనల్ అప్రూవల్కి జస్ట్ సబ్మిట్ చేయబోతున్నాం. ఫైనల్ అప్రూవల్ రావడం, ఆ తర్వాత మనం ముందు అనుకున్నాం కదా ఓ బిల్డింగ్ కట్టేసి దాని ముందు స్విమ్మింగ్ పూల్ అది పెట్టాలని, మన రిసార్ట్ ఏరియాలో ఆ ఏర్పాట్లు కూడా జరుగుతాయి చకచక. ఇక ఈ వెంచర్ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక మీదే ఆలస్యం. ఇందులో పర్చేజ్ చేసిన కస్టమర్స్ వచ్చి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు తెలిసిన ఓ 10 మంది సంపన్నుల గురించి చెప్పండి.
ఎలా నిర్ధారిస్తారు వారు సంపన్నులని? ఎలా నిర్ధారిస్తారంటే వాళ్ళకున్న ఇళ్ళు చూసి, కార్లు చూసి, స్థలాలు చూసి, పొలాలు చూసి. అంతేనా? వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం చూసా? అవన్నీ పైపై మెరుగులండి. నిజమైన ఆస్తి అంటే భూమే. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. ముఖ్యంగా భారతీయులు మనం అందరం ఏం కోరుకుంటామంటే మన పిల్లలు బాగుండాలని, ఆ తర్వాత తరాలోళ్ళు బాగుండాలని ఆశపడతాం. మన సంస్కృతిలో అది భాగం. మనం అందరం కూడా మన భవిష్యత్ తరాల వాళ్ళ కోసం ఆలోచిస్తాం. అలా ఆలోచించే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా భూమి మీద పెట్టుబడి పెట్టాలి. అది మరి ముఖ్యంగా స్వర్గసీమ వెంచర్‌లో పెట్టుబడి పెడితే మీ పెట్టుబడికి రక్షణ, భద్రత, మీ పిల్లల కోసం 10 ఎదిగిన ఆస్తులు సిద్ధంగా ఉంటాయి. అందుకని స్వర్గసీమ వెంచర్‌ని విచ్చేసి భూమి మీద పెట్టుబడి పెట్టండి. కాలం ఇంత తొందరగా జారిపోతుందా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఓ సంవత్సరన్నర క్రితం ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ స్థలం. ఇప్పుడు చూస్తే ఒక సంతృప్తి, అద్భుతమైన డెవలప్మెంట్స్, గొప్ప వెంచర్. డెవలపర్ అయిన నాకే ఇక్కడికి వచ్చి చూసిన ప్రతిసారి వృత్తిపరమైన ఒక రకమైన సంతృప్తి, ఒక రకమైన అతిశయం, ఆనందం. స్టార్టింగ్ ఆర్చ్ నుంచి చుట్టూ కాంపౌండ్ వాల్ వరకు అన్నీ కూడా చాలా బాగుంటాయి. లోపలికి వస్తే మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి విజిట్ చేయండి. స్వర్గసీమ సుకేతన అద్భుతమైన వెంచర్, డిటిసిపి రెరా అప్రూవల్ వెంచర్. ఇది లొకేషన్ వైడ్గా చూస్తే మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే షాద్ నగర్ నుంచి పరిగి వెళ్ళే రోడ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దాటిన తర్వాత కొందుర్గు దగ్గరలో ఉంటుంది ఈ వెంచరు, చెరుకుపల్లి అనే విలేజ్లో. ఇక్కడ కొందుర్గు అనేది మండల హెడ్ క్వార్టర్స్. ఈ కొందుర్గు మండల హెడ్ క్వార్టర్స్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్థాపిస్తున్నారు. దాన్ని కూడా ఈ షాద్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి కూడా కొందుర్గులో పెట్టారు. ఈ కొందుర్గు అనేది మంచి స్ట్రాటజిక్ లొకేషన్గా తయారవుతుంది. ఇక్కడ నుంచి ఒక రేడియల్ రోడ్ అనేది తిమ్మాపూర్కి వెళ్తుంది. అక్కడి నుంచి మీకు తెలుసు కనెక్టివిటీ ఔటర్ రింగ్ రోడ్డుకి. గతంలో మనం రీజనల్ రింగ్ రోడ్డు అనుకున్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు అవుట్ సైడ్ మనం ఉంటామని అనుకున్నాం. అయితే రీజనల్ రింగ్ రోడ్డు మన వెనక్కి వస్తుంది, మనం రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంటున్నాం. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ కూడా చాలా చోట్ల అయిపోయింది, అలాగే ఇక్కడ కూడా అయిపోయింది. షాద్ నగర్ దగ్గర సీతారాంపూర్, చందన్ వ్యాలీ 2 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ పార్కులన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయి. అలాగే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఈ మధ్య మీరు చూసుంటారు BYD అని, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ అనమాట. ఇవన్నీ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఇక్కడ భూమికి ధర వస్తుంది. అలాగే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ వెంచర్ని ఒకసారి విజిట్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా మా వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇంకో విశేషం ఏంటంటే నేవీ రాడార్ స్టేషన్ దామగుండం కూడా ఇక్కడ నుంచి 30-35 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. వీటన్నిటి కారణంగా ఈ వెంచర్ ఒక హాట్ కేక్ లాగా తయారైంది. ఈ సుకేతన ఎంత స్పెషల్ ఎందుకు అయిందంటే, గతంలో మనం సుకేతన మార్కెటింగ్ చేసేటప్పుడు ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, డిటిసిపి ఏరియాలో ఉంది. ఇప్పుడు ఇది HMDA పరిధిలోకి వచ్చింది. HMDA పరిధి అంటే మోర్ డెవలప్మెంటు, మోర్ కనెక్టివిటీ. అందువలన ఈ వెంచర్లో ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కుంటే భవిష్యత్తులో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, ఈ సౌకర్యాలన్నింటినీ ఆస్వాదించవచ్చు. సుకేతనాలో ఇన్వెస్ట్ చేసిన ఓనర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి ఆహా ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయని చాలా గర్వపడుతున్నారు. అయితే ఓనర్స్ కాని వాళ్ళు ఇందులో ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే అప్పుడప్పుడు రీసేల్ ప్లాట్స్ వస్తుంటాయి. అలాంటి వాటిని ట్రై చేయొచ్చు. రీసేల్ ప్లాట్స్ అంటే గతంలో కొనుక్కున్న వాళ్ళు కొంచెం అధిక ధరకి అమ్మే ప్లాట్లు అనమాట. మనం ఇప్పుడు స్వర్గసీమ వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన సుకేతన వెంచర్కి అనుసంధానంగా ఉన్న ఫామ్ ల్యాండ్లో ఉన్నాం. ఈ వెంచర్కి అనుబంధంగా ఉన్న చాలా చిన్న ల్యాండ్, ఓన్లీ 10 ఎకరాల్లోనే ఈ ఫామ్ ల్యాండ్స్ వేయడం జరిగింది.
ఇందులో అన్ని ప్రాపర్టీస్ విక్రయించడం జరిగింది. ఇది ఒక ప్రాపర్టీ ఉంది. నా వెనక కనిపిస్తుంది కదా, అది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న 1210 గజాలు. ఇక్కడ ధర చాలా తక్కువ, కేవలం 4,900 రూపాయలు గజం చొప్పున మీరు ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. వెనకాల చూశారు కదా, బోర్డు ఖాళీగా ఉంది, దాని మీద మీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే దీని చుట్టూ కాంపౌండ్ వాల్, అత్యంత సెక్యూర్డ్ ప్లేస్ అన్నమాట. ఇందులో మ్యాంగో, సపోటా, డ్రాగన్, యాపిల్, పపాయా, బనానా, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ అన్నమాట. మామిడి కానివ్వండి, సపోటా కానివ్వండి, జామ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఆ పండ్లను మనం ఆస్వాదించవచ్చు. దీన్ని పర్చేజ్ చేయడం ద్వారా లైఫ్ టైంలో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని ఉంచుకోవచ్చు. భవిష్యత్తులో కోటీశ్వరులు అవ్వాలన్నా, అపార్ట్మెంట్లు ఇలాంటి వాటికి డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలన్నా, లేదు ఓ లగ్జూరియస్ ఫామ్ హౌస్ మన కోసం ఉండాలన్నా దీన్ని మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేయాలి. అలాగే ఈ సుకేతనాలో ఓ రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఈ ఫామ్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి రండి ఫ్రెండ్స్, వచ్చి ఇక్కడ వాతావరణం చూసి నేను చెప్పిన స్థాయిలో ఉందా, లేదు నేను చెప్పిన దానికన్నా ఇంకా గొప్పగా ఉందా, మీరే నిర్ణయించుకోండి. నా పక్క బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది 600 గజాల ప్లాట్ అన్నమాట. ఈ ప్రాపర్టీ మన సుకేతనాలో ఉంది. చూశారు కదా, దీని చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. మనం ఇందులో కొన్ని మొక్కలు పెట్టుకొని ఒక చిన్న ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందమే వేరు. అదిగాక ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. మిగతా వివరాల కోసం మా ఎగ్జిక్యూటివ్ని సంప్రదించండి. మనం స్వర్గసీమ సుకేతనాలో స్కూల్ ల్యాండ్ దగ్గర ఉన్నాం. నా వెనక్కి కనిపిస్తుంది సుమారుగా 2 ఎకరాలు ఉన్న ప్రైమరీ నర్సరీ స్కూల్ ల్యాండ్ అనమాట. అంటే ఈ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు స్కూలే కట్టాలి. ఈ స్కూల్ ల్యాండ్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, అలాగే ఓ 10-15 ఏళ్ల పాటు ఎదురు చూడగలిగితే శ్రీగంధం చెట్ల మీద అద్భుతమైన ఆదాయం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. వాటన్నిటికీ సరిపోయే విధంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా ఓ 300 దాకా శ్రీగంధం చెట్లు, అలాగే ఓ 300 దాకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చినప్పుడు కంటైనర్ హౌస్ కూడా దీనికి అరేంజ్ చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేసి ఈ ప్రాపర్టీని చూసి అనుకూలత ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు. దీర్ఘకాలిక మదుపు, పిల్లలకు ఒక పెద్ద ఆస్తి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. దీన్ని మిస్ చేసుకోకండి. మనం ఇప్పుడు స్వర్గసీమ సుకేతన ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. మెయిన్ రోడ్డుకి ఒక మంచి ప్రాపర్టీ అందుబాటులో ఉంది. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అనమాట. చూడండి, చక్కగా గేటు చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టేసి మంచి ప్రాపర్టీ. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి ప్లాట్లు స్టార్టింగ్లోనే అయిపోతాయి. అయితే ఈ ప్రాపర్టీ ఏంటంటే కంపెనీ హోల్డ్ చేసిందనమాట. ఇప్పుడు మీరు ఈ ప్రాపర్టీని కూడా పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సుకేతన వెంచర్ అంతా చూపించాను. మీరు లోపల ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ గమనించారు. మీకు ఈ వెంచరు ఒక మంచి అనుభూతిని కల్పించిందని, అలాగే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ అన్ని చూసి మీరు మంచి నిర్ణయానికి వచ్చి ఉంటారని నేను ఆశిస్తున్నాను. పదండి, మరో వెంచర్ చూద్దాం. ఇది ఓ 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన వెంచరు. ఈ వెంచర్ ప్రారంభించినప్పుడు ఇక్కడంతా ఓ నిర్జనమైన మైదానంలాగా ఉండేది. ఆ తర్వాత దీన్ని ఒక పచ్చని ప్రకృతికి మణిహారం లాగా తయారు చేయగలిగాం. దానికి మా స్టాఫ్, విలేజర్స్ అందరి సహకారంతో దీనిని మేము సాధించగలిగాం. ఈ సిర్లసీమ 2 ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లతో కూడిన వెంచర్. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్. మన వెంచర్ పరంగా చూసుకుంటే ఇది ఒక గ్రీన్ వెంచరు, చక్కని చెట్లతోటి అద్భుతంగా డెవలప్ అయిన వెంచరు. స్వర్గసీమ రియల్ ఎస్టేట్ కంపెనీ. మరి దీనికి ఇంత ప్రత్యేకత ఏంటి, ఇంత పేరు ప్రతిష్ట ఎందుకు వచ్చాయి? కారణం ఏంటంటే మెయింటైన్ చేయటం, డెవలప్ చేయటం.
స్వర్గసీమ అనేది కేవలం ప్లాట్లు అమ్మటమే కాకుండా ఆ తర్వాత ఆ ప్లాట్లు కొన్న ఓనర్ల బెనిఫిట్ కోసం, అలాగే వాళ్ళు వారాంతాలు వస్తే విడిది చేయడం కోసం కాటేజెస్, ఓ రిసార్ట్ ఇలాంటివన్నీ డెవలప్ చేసాం ప్రతి వెంచర్లో కూడా. ఇది సిర్లసీమ 2లో కాటేజెస్ రెడీ అయినాయి, స్విమ్మింగ్ పూల్ రెడీ అవుతుంది. ఇంకో 15 రోజుల్లో ఈ స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మనం సిర్లసీమ 2లో రిసార్ట్ ఏరియాలో ఉన్నాం. ఇది నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్. ఈ పక్కన వచ్చేటప్పటికి మనకి క్రికెట్ నెట్, ఆ పక్కన వచ్చేటప్పటికి గజీబో, కిడ్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీని వెనక భాగంలో అంటే మనం ఇప్పుడు ఈ వైపు ఉంటే ఆ వైపు నా కాటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 15 రోజుల్లో రెడీ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ కస్టమర్స్ అంటే ఇక్కడ వాళ్ళు కానివ్వండి, సుకేతనాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా వచ్చి ఇక్కడ బస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి ఈ డెవలప్మెంట్ అంతా చూడండి. ఎవరైనా ఇక్కడ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా ఇందులో ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఒక 1/2 ఎకరో 1/4 ఎకరో తీసుకుందాం అంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. సుకేతన కానివ్వండి, సిర్లసీమ 2 కానివ్వండి, కొన్ని రీసేల్ ప్లాట్లు అందుబాటులోకి రావడం జరిగింది. అందులో కొనుక్కునేవారు ముందు కొనుక్కున్న వారి వలె అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మీకు తెలిసిందే కదా, రీసేల్ ప్లాట్లు చాలా పరిమితంగా ఉంటాయి. ప్రతి వెంచర్లోనూ ఏవో కొన్ని మాత్రమే ఉంటాయి. కరెక్ట్గా చంద్రశేఖర్ గారు ఈ దృశ్యమాలికలో వాటినే చూపిస్తున్నారు. ఇప్పుడు మనం సిర్లసీమ 2లో ఉన్నాం. స్వర్గసీమ వారి సిర్లసీమ 2 డిటిసిపి రెరా అప్రూవ్డ్ వెంచరు. దాంతోపాటు దాని పక్కనే ఫామ్ ల్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇది ఫామ్ ల్యాండ్ అనమాట. ఇందులో ఇది 1/4 ఎకరా అమ్మకానికి ఉంది. అంటే 1200 గజాలు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్మకానికి ఉంది. ఈ 1/4 ఎకరాలో 45 శ్రీగంధం చెట్లు, 45 మామిడి చెట్లు, దాంతోపాటు ఒక 10 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీ సొంతం. మీరు ఒక్కసారి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. 12 ఏళ్ల తర్వాత శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం 50-50 కింద పంచుకుంటాం. మిగతా చెట్ల మీద ఫలసాయం ఉంటే దాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ అనేది చాలా అరుదు. ఎందుకంటే మీరు చుట్టూ చూడండి, కాంపౌండ్ వాళ్ళతో పరిపుష్టమై ఒక సెక్యూరిటీ వాతావరణంలో ఉన్న ప్రాపర్టీ. బెంగళూరు హైవేకి దగ్గరగా ఉంటుంది ఈ వెంచరు. అలాగే రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు కూడా దగ్గర అవుతుంది. ఒక రేడియల్ రోడ్డు ఇక్కడ సమీపంలో బాలనగర్ నుంచి డైరెక్ట్గా పెదగోల్కొండకి వెళ్తుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే మన పిల్లలకు ఒక పెద్ద ఆస్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరం అంతో ఇంతో భూమిని మనకంటూ కొనుక్కుంటే అది మనల్ని భవిష్యత్తులో ఆదుకుంటుంది. భూమికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఏవో మార్కెట్ హెచ్చు తగ్గులు అవి వస్తూనే ఉంటాయి. కానీ భూమి నిరంతరం రేటు పెరిగే ఒక గొప్ప విషయం. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అందరికీ ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ ఏఐ సిటీ లేదా 4th సిటీ. ఈ 4th సిటీలో ఇన్వెస్ట్ చేద్దామా వద్దా, చేస్తే ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి, ఈ మీమాంసతోటి పబ్లిక్ అంతా కూడా ఆలోచిస్తున్నారు. 4th సిటీ అనుకున్న స్థాయిలో డెవలప్ కాకపోతే మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అప్పుడు ఇబ్బంది కదా అని. నిజమే, మనం అనుకున్న స్థాయిలో డెవలప్ కాకపోతే ఇన్వెస్ట్మెంట్ స్టక్ అవుతుంది. దీనికి మధ్య మార్గం చెప్పనా, షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్లో పెట్టుబడి పెట్టండి. 4th సిటీ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి 4th సిటీ ఎక్కువ దూరం లేదు. RRR ద్వారా చాలా తక్కువ సమయంలో 4th సిటీ చేరుకోవచ్చు. ఎలాగూ ఈ సౌత్ హైదరాబాద్ డోకా లేదు, బెంగళూరు హైవే పక్కన ఉన్నాం, ఇక్కడ డెవలప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అత్యంత రీజనబుల్ ధరలో ఉన్న సిర్లసీమ 1 లేదా సుకేతన ఈ 2 వెంచర్స్లో కొన్ని ప్లాట్లు లిమిటెడ్ ఇన్వెంటరీ అవైలబుల్ ఉంది. అలాగే ఫామ్ ల్యాండ్ కానివ్వండి, డిటిసిపి ప్లాట్లు కానివ్వండి, వీటిలో మీరు ట్రై చేయొచ్చు. దీని ద్వారా మీ డబ్బులకు సెక్యూరిటీ ఉంటుంది. 4th సిటీ బాగా అభివృద్ధి చెందితే ఆ ఫలాలు కూడా మీరు పొందగలుగుతారు. మీ ఆసక్తిని బట్టి మన 2 వెంచర్లను విజిట్ చేసి ఏదో ఒక వెంచర్లో మీరు మీ బడ్జెట్కి సరిపోయే ప్రాపర్టీ తీసుకోండి.